లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరు కూడా శుభాలు పలుకుతూ ఉన్నాం. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో సేవకులందరముగా కలిసి మరి యొక్క గ్రామం రావడానికి గల కారణము ఒక శుభవార్తను మీ మధ్యకు తీసుకుని వచ్చి ఉన్నాం. ఏంటి శుభవార్త అనంటే, మత్తయి సువార్త 11వ అధ్యాయం 29లో రాయబడి ఉన్నట్లుగా, సమస్త భారం మోసుకొనిచున్న వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును అని లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారు తెలియజేస్తూ ఉన్నారు. మరి సాధారణంగా మనందరికీ కూడా ప్రతి విధమైన భారం ఉంటుంది. ఏ విధమైన భారము అని అంటే, ఆర్థికపరమైన భారము, కుటుంబ భారాలు, అప్పుల భారాలు, ఉద్యోగ భారాలు, పనుల భారాలు, అన్ని భారాలు కూడా మానవులుగా మనందరం కూడా మోస్తూ ఉన్నాం. అయితే ఈ యొక్క జీవితంలో ఉన్నటువంటి ప్రతి భారము కూడా ఏదో ఒక రోజున తొలగిపోతుంది. అప్పుల భారాలు పోతాయి, మరి అలాగే కుటుంబ భారాలు పోతాయి, సమస్త విధములైనటువంటి భారాలన్నీ కూడా పోతాయి. కానీ మనందరి మీద, మనుషులందరి మీద కూడా ఒక భారము మోపబడి ఉన్నది. ఏంటి ఆ భారము అని అంటే, రోమిలకు రాసిన పత్రికలో రాయబడి ఉన్నట్లుగా, ఏ భేదము లేదు, అందరూ కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారని బైబిల్ చెప్తా ఉంది. ఏంటి భారము అని ఆలోచన చేస్తే అది పాప భారము అని బైబిల్ చెప్తా ఉందండి. ఏంటి పాప భారము అని అంటే గనక, మనము మన పితరుల దగ్గర నుంచి కూడా మనందరూ కూడా పాపంలో జన్మించిన వారమే. కాబట్టి మనందరం కూడా పాపంలో పుట్టి ఉన్నాం. ఆ పాపమే మనందరినీ కూడా ఏలుబడి చేస్తుందని బైబిల్ చెప్తా ఉంది. మరి ఇక పాపం నుంచి బయటికి రావాలి అని అంటే ఏం చేయాలో తెలుసండి? లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారిని మనము ఒప్పుకోవాలి అని బైబిల్ సెలవిస్తూ ఉన్నది. ఈయన ఏం చేశాడండి యేసయ్య అని ఒకసారి ఆలోచిస్తే, ఈయన సర్వోన్నతుడైనటువంటి దేవుని కుమారుడు అని బైబిల్ చెప్తా ఉంది. మరి రాజభవనం లాంటి పరలోకాన్ని ఆయన విడిచిపెట్టి నీ పాపం కొరకు, నా పాపం కొరకు, మరి దీన మనుష్యుడిగా ఈ యొక్క భూలోకానికి కన్య అయినటువంటి మరియమ్మ ద్వారా ఈ లోకానికి వచ్చి ఉన్నారు. మీలాగానే, మాలాగానే, మనలాగానే, మనందరిలాగానే ఆయన ఈ లోకంలో 33 సంవత్సరాలు ఆయన జీవించి నీ పాపం కొరకు, నా పాపం కొరకు మరి అనేకమైనటువంటి కొరడా దెబ్బలు తిని, అనేకమైనటువంటి అవమానాలు పొంది, మరి అనేకమైనటువంటి హింసలు పొంది, మరి ఘోరమైనటువంటి సిలువలో ఆయన మరణించి ఉన్నాడు. ఎందుకు ఆయన మరణించాడు అని అంటే, పాపం పోవాలి అని అంటే ఖచ్చితంగా మరణము కావాలి. మరి యొక్క మరణము ఏ పశువుల వల్ల, పక్షుల వల్ల, దేని వల్ల ఈ మరణము, ఇటువంటి మరణాల ద్వారా పాపము పోదు, కానీ పరిశుద్ధుడైనటువంటి మనుషుల రక్తం ద్వారా కలుగుతుంది. ఈ లోకంలో పరిశుద్ధులు ఎవరైనా ఉన్నారా అని ఆలోచన చేస్తే ఏ ఒక్క పరిశుద్ధుడు లేడు అని బైబిల్ చెప్తా ఉంది. మరి పరిశుద్ధుడు ఎవరో తెలుసండి? ఆయన నిత్యుడైనటువంటి దేవుడు మాత్రమే పరిశుద్ధుడు. లోక రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు మాత్రమే పరిశుద్ధుడు అని బైబిల్ స్పష్టంగా సెలవిస్తున్నది. అటువంటి పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు రక్తము ఆయన సిలువలో మన కొరకు కార్చి ఉన్నాడు. ఎందుకు కార్చాడో తెలుసండి? మొదటిగా మనం మాట్లాడుకున్నట్లుగా మన పాప భారం అంతా కూడా తొలగించబడడానికి ఆయన సిలువలో మరణించి, ఆయన మన కోసము సిలువలో మరణించినట్లుగా బైబిల్ మనకి సెలవిస్తున్నది. కాబట్టి తర్వాత మరణించినటువంటి ఆయన్ను సమాధిలో పెట్టారు. మరి ఈ లోకంలో అనేక మంది సమాధులు ఉన్నాయి, కానీ యేసయ్యకు మాత్రము సమాధి లేదండి. ఎందుకో తెలుసా? ఆయన చెప్పినట్లుగానే 3వ దినాన సమాధిలో నుంచి మరణాన్ని జయించి తిరిగి లేచినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారిని మరలా ఇంకొకసారి మీకు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఎందుకు లేచాడండి అని అంటే గనక, మనందరం కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నాం. మరి పాపంతో ఉంటే కనుక పరలోకం మనం చేరలేమండి. పాపం ఉంటే కనుక స్వర్గానికి మనం వెళ్ళలేం. పాపం ఉంటే కనుక మరి యొక్క భూలోకం విడిచిపెట్టి పరలోక రాజ్యం మనం చేరుకోలేం. కాబట్టి మనకంటే ముందుగా ఆయన పరలోక రాజ్యము ఆయన వెళ్ళినటువంటి ఆయన మనకు పరలోక రాజ్యాన్ని ఇవ్వాలని ఆయన ఎంతగానో ఆశపడుతూ ఉన్నాడు. మరి నీకు, నాకు, మీ కుటుంబ సభ్యులకు, మా కుటుంబ సభ్యులకు కూడా అందరం కూడా ఒకే ఆశ కలిగి ఉంటాం. మనందరూ కూడా స్వర్గం వెళ్ళాలని, పరలోకం వెళ్ళాలని మనందరూ కూడా ఆశ కలిగి ఉంటుంది. మరి ఆశ ఉంటే సరిపోదు, దాన్ని మనం నెరవేర్చుకునే వారముగా ఉండాలి. చేయాల్సినటువంటి పని ఏమంటే పెద్ద పెద్ద పనులు కాదండి, చాలా చిన్న పని. ఏంటో తెలుసది? మరి యేసుక్రీస్తు ప్రభుల వారే లోక రక్షకుడని నీ నోటితో నీవు ఒప్పుకున్న ఎడల ఆయన నీ సమస్త పాపాల నుంచి
దుర్నీతి నుంచి విడుదలిస్తాను అని బైబిల్ సెలవిస్తున్నది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభులు వారు ఆయన నిజదేవుడని, లోకరక్షకుడైనని నీవు నీ నోటితో నీవు ఒప్పుకుంటే గనక నీవు రక్షించబడతావు. నీవు మాత్రమే కాదు, నీ కుటుంబ సభ్యులందరూ కూడా రక్షించబడతారు. ఎక్కడి నుంచి రక్షించబడతారో తెలుసండి? నరకం నుంచి తప్పించబడతారు అని బైబిల్ చెప్తా ఉంది. మరి ఏంటండి నరకము అన్నానంటే గనక ఎవరైతే పాపాత్ములు ఉన్నారో, ఎవరైతే గనక ఈ లోకంలో వెచ్చలవిడిగా తిరుగుతూ దేవుడు చెప్పిన పనులు చేయకుండా మరి లోకంలో జీవిస్తూ ఉన్నారో వారందరూ కూడా అగ్ని ఆరని, పురుగు చావని మరి ప్రదేశానికి వారందరూ కూడా వెళ్తారని చెప్తా ఉన్నది. కాబట్టి ఒక మధ్యాహ్న కాల సమయంలో దేవుని నీవు విశ్వసిస్తే గనక, నీ నోటితో నీవు యేసుక్రీస్తే నిజమైన దేవుడని నువ్వు ఒప్పుకుంటే గనక ఆయన నీ పాపాలు క్షమిస్తాడు, నీ కుటుంబాన్ని నిన్ను పరిశుద్ధులుగా మారుస్తాడు. పరిశుద్ధులుగా మార్చబడినటువంటి నీవు మరి పరలోకానికి వెళ్ళినటువంటి యేసయ్య స్థానంలోనికి, యేసయ్య ప్రదేశంలోనికి, యేసయ్య నిత్యరాజ్యంలోనికి, ఆ పరలోక రాజ్యంలోనికి, మహిమా రాజ్యంలోనికి నీవు నీ కుటుంబ సభ్యులు కూడా, నీ యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా వెళతారు అని మరొకసారి నేను మీకు తెలియజేస్తూ ఉన్నా. కాబట్టి మరి ఆఖరి మాటలు తెలియజేస్తున్నామండి. యేసుక్రీస్తు ప్రభువుని మరి లోకరక్షకుడని, మరి ఆయన నా రక్షకుడని, సొంత రక్షకుడని మీరు ఒప్పుకుంటే కనుక దేవుడి యొక్క రక్షణను మీకు అనుగ్రహించేవాడై ఉన్నాడు. అందుకే ఆయనకు యేసు అని పేరు పెట్టబడును. యేసు అనగా రక్షకుడు అని అర్థము. ఈ రక్షణ ఏమండి శరీరానికి మాత్రమే కాదు, మన ఆత్మకు కూడా కలుగుతుంది. మరి ఈ లోకంలో అనేక మంది మన భౌతిక శరీరానికి, కుటుంబానికి రక్షణ ఇస్తున్నారు, కానీ ఆత్మకు రక్షణ ఇచ్చేవారు ఎవరు లేరండి. కాబట్టి ఆత్మ రక్షణ కలగాలి అని అంటే కనుక యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్ముకుందాం. యేసే నిజమైన దేవుడని ఒప్పుకుందాం. ఆయన నిజమైన ప్రభు అని మనం విశ్వసించి దేవుని మనం ఒప్పుకుంటే కనుక ఖచ్చితంగా మనందరూ కూడా పరలోక రాజ్యంలో చేర్చబడతాం. కాబట్టి ఈ మాటలు విన్నటువంటి నీవు ఏ ప్రదేశంలో ఉన్నా సరే కళ్ళు మూసుకోనండి. మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాం. ప్రియ రక్షకుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు దేవా. యొక్క